మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. నిన్న రోజున పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ ఎస్ఓటి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారి టీం ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మానగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నరేంద్ర లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో, ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం మనం తీసుకొని వాళ్ళతోటి కూడా మిలాఖత్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖత్ వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతుందని. ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజరు నరేంద్ర లక్ష్మీరెడ్డి, ఈమె ఇక్కడ మన చింతల్ ఏరియాలో ఉంటుంది, చిలకలూరుపేట నేటివ్ ఉండే. వాళ్ళ అబ్బాయి నరేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్. మిగతా ఎవరైతే ఈ సరోగేట్ మదర్స్ ఉన్నారో వారు గోల్కొండ సాయిలీల, మా బీదర్ డిస్టిక్, తర్వాత మలగల్ల వెంకటలక్ష్మి, మన రమచోడవరం ఏపీ స్టేట్, సునీత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఏపీ స్టేట్, సాదల సత్యవతి రమచోడవరం, పట్టాడ అపర్ణ విజయనగరం, రమణమ్మ విజయనగరం. వీళ్ళందరినీ కూడా ఈ సరోగేట్ మదర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అనేది తీసుకొని అక్కడ వాళ్ళు ఉంచేసి చేస్తున్నటువంటి సమాచారం మీద మన ఎస్ఓటి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి డిఎంహెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన. ఇందులో క్యాష్ కూడా 6,47,000 రూపాయల క్యాష్, తర్వాత ల్యాప్టాప్స్, ప్రామిసరీ నోట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది రాసుకోవడానికి ప్రామిసరీ నోట్స్, బాండ్ పేపర్స్, తర్వాత డిస్పో వ్యాన్ సిరంజెస్, తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్, తర్వాత కేస్ షీటు. ఇక్కడ సాయిలీల అండ్ నెహా ఫ్రమ్ హెగ్డే హాస్పిటల్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క కేస్ షీట్స్, లెటర్ ప్యాడ్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ లక్ష్మీరెడ్డి మీద గతంలో ముంబై, మహారాష్ట్రలో కూడా కేసు నమోదైంది, అది కూడా క్రైమ్ నడుస్తుంది అక్కడ. ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడటం వల్ల మనం చట్ట పరిధిలో ఈరోజు వాళ్ళని కోర్టులో రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 38, 39, 40, 41, తర్వాత అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, అదేవిధంగా 420, తర్వాత కాన్స్పిరసీ, ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. ఫర్దర్ గా కూడా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఈ హాస్పిటల్స్ కూడా ఎవరెవరి నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు, వాళ్ళలో అది ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిఎంహెచ్ఓ గారితో కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది, ఇంకా మిగతా రావాల్సి ఉంది.
అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది.